కి స్వాగతం. నెల్లూరు నగరంలోని బులినేని హాస్పిటల్ సమీపంలో కేప్ సెంట్రల్ రెస్టారెంట్ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫా బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్ఫా బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు కొత్త రుచులను అందించేందుకు నిర్వాహకులు మహమ్మద్ సిద్దిక్ ఈ కేఫ్ అండ్ రెస్టారెంట్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇక్కడ కేఫ్ కానీ మొఘల్ బిర్యానీ ఎంతో అద్భుతంగా ఉంటుందన్నారు. నెల్లూరు ప్రజలు కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ను సందర్శించి రుచులను ఆస్వాదించాలన్నారు. నిర్వాహకులు మహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ ఇప్పటికే ఫార్మా రంగంలో వందలాది మందికి తాము ఉపాధి కల్పిస్తున్నామని, నూతనంగా ఫుడ్ రంగంలో ఆదాయం చూసుకోకుండా సేవా దృక్పథంతో తాము ప్రవేశిస్తున్నామన్నారు. క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇరానీ ఛాయ్, ఇరానీ ఫుడ్ను నెల్లూరు వాసులకు రుచి చూపించాలన్నదే తమ లక్ష్యమన్నారు. నెల్లూరు ప్రజలు మా రెస్టారెంట్లోని ఇరానీ కేఫ్, ఇరానీ రుచులను రుచి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సెమీ, టీడీపీ నాయకులు ఇంతియాజ్, అంజా హుసేని తదితరులు పాల్గొన్నారు. కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ మొహమ్మద్ ఖదీర్ సిద్దికి మన నెల్లూరు వాసులు ఉదయగిరిలో నిర్మించారు. మన నెల్లూరులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నెల్లూరులో ఉంటూ కొన్ని డెకేడ్స్గా మెడికల్ ఇండస్ట్రీలో ఉంటూ హైదరాబాద్లో దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాక్టరీస్, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ రన్ చేస్తూ ఈరోజు బ్యాక్ టు మన నెల్లూరు రావాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, నెల్లూరుకి మంచి భోజనం, అథెంటిక్ భోజనం, అన్నీ మంచియే. ఈరోజు మనం 1 కిలో చేపలు తీసుకొని వచ్చి 10 మందికి ఇస్తే 10 రకాల టేస్ట్లు వస్తాయి. ఇన్పుట్స్ అయ్యాయి, ఇది ఇన్పుట్స్ అన్నీ అయ్యాయి, ఇంగ్రీడియంట్స్ అయ్యాయి. అయితే 10 మంది 10 రకాలు వండుతారు. అదే రెసిపీ అంటే సీక్రెట్. ఈరోజు మొఘలాయి డిషెస్, అథెంటిక్ హైదరాబాద్ షెఫ్స్, ఎక్స్పీరియన్స్ షెఫ్స్ వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొని వచ్చి, వాళ్ళనే తీసుకొని వచ్చి ఈరోజు అన్ని మొఘలాయి డిషెస్, బిర్యానీ కావచ్చు, తండూరీస్ కావచ్చు, రోటీస్ కావచ్చు, ల్యామ్ అంటే హోటల్ కావచ్చు, అలాగనే చికెన్ కావచ్చు, 2 బ్రహ్మాండమైన. ఇప్పుడు నేను కొన్ని స్నాక్స్ టేస్ట్ చేశాను. చికెన్ సమోసా జనరల్గా మనం సినిమా హాల్లో తింటాం. ఈ చికెన్ సమోసాలు సినిమా హాల్లో తింటే గంట తర్వాత అన్ని అసిడిటీస్. అంటే ఎంత సాఫ్ట్గా, ఎంత చక్కగా ఉండిందంటే, నేను ఇంత ఎందుకు చెప్తాను అంటే, నేను ఫుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను, నాకు దాని గురించి తెలుసు కాబట్టి. సో అలాగనే ఛాయ్, ఇరానీ ఛాయ్, రియల్ అథెంటిక్ ఇరానీ ఛాయ్ చాలా బాగుంది. నేను 2 కప్పులు తాగాను, అడిగి రెండోసారి. ఐ మీన్ ఆనెస్ట్, నేను ఎవరిని పొగడను, అయితే నిజాలు చెప్తాను. అయితే రెస్టారెంట్స్ ఎవరు రన్ చేసినా ఫుడ్ సేఫ్టీ చూడాలి, దానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను రెస్టారెంట్ ఓనర్గా ఖదీర్ గారికి అని చెప్పేది ఏంటంటే, ఇదేదో ఒక్కసారి సెట్ చేస్తే అయ్యేది కాదు. ప్రతిరోజు గంట ముందు వండింది టేస్ట్ వేరేగా వస్తుంది, గంట తర్వాత మళ్ళా వండితే టేస్ట్ వేరేగా వస్తుంది. సో దానికి కొన్ని ప్రమాణాలతో, ఫార్ములాతో పక్కాగా, అంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఇండస్ట్రీని రన్ చేసిన వ్యక్తి బ్రహ్మాండంగా రన్ చేస్తాడు. ఇంకో 6 నెలల్లో 3-4 బ్రాంచ్లు కానీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది, అంత బాగుంది. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముందు ఫుడ్ అనేది రోజు ఇక్కడ తినాల్సిన అవసరం లేదు. రోజు ఇక్కడే వచ్చి ఈయన దగ్గరే మధ్యాహ్నం, పొద్దున, రాత్రి, మధ్యాహ్నం తినమని చెప్పను. ఒక్కసారి వచ్చి తిని చూడండి, దాని తర్వాత మీ ఇష్టం. ఇది నా గ్యారంటీ. సో నెల్లూరులో ఇప్పుడు ఇది చూస్తే చాలా చిన్నది ఉంది, దీంట్లో కనీసం 30 మందికి ఉపాధి కలుగుతుంది నాకు తెలుసు. ఇట్లాగా మనం అందరం ఆదరిస్తే ఇంకో 3-4 సంవత్సరం స్టార్ట్ చేస్తే
100 మందికి ఉపాధి ఒక వ్యక్తి కలిగగలరు. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సపోర్ట్. మనం సొంతంగా హోటల్ పెట్టలేము కదా. మంచి రుచికరమైంది మన ఇంటికి మన బిడ్డలు మన తల్లిదండ్రులతో కలిసి తినే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరందరూ ఆదరించి ఒకసారి ఖచ్చితంగా వచ్చి ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ కూర్చోడానికి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. ఆ అకామిడేషన్ ఉంది ఇక్కడ కూర్చోడానికి ఫ్యామిలీతో. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ఈ ఆర్గనైజేషన్ ఇంకా 10 రెట్లు పెరగాలని నెల్లూరు ప్రజలందరికీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి వచ్చి టేస్ట్ చేయండి, తర్వాత మీరే వదలరు. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు సిటీలో సిటీ సెంట్రల్ క్యాంప్ మంచి పోస్ట్ లొకాలిటీలో ఒక పక్క లియో హోటల్, ఒక పక్క మినర్వా హోటల్, ఒక పక్క బెల్నేన్ హాస్పిటల్, ఒక పక్క ఎంజీ మాల్, ఈ యొక్క సెంటర్లో ఈ యొక్క మంచి పోస్ట్ లొకాలిటీ ఏరియాలో రష్ ఏరియాలో ఒక మంచి ఒక స్పాట్గా ఈ సిటీ సెంట్రల్ కేర్ నెల్లూరు సిటీలో ఈరోజు సోదరులు సిద్దిక్ దాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి ముఖ్య అతిథులుగా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు, ఇంకా చాలామంది వచ్చి వాళ్ళని విశేష చేశారు. ఏదేమైనా ఇక్కడ ఒక్కసారి మన అజీజ్ భాయ్ చెప్పినట్లు ఒక్కసారి టేస్ట్ చేయండి. బ్రహ్మాండంగా అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి. మేము కూడా టేస్ట్ చేసాం. ఇది ఒక మంచి ఫుడ్ ఇచ్చే స్పాట్గా నెల్లూరు సిటీలో ఉంటుందని మనసవాచ్యం తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు పట్టణంలో అదేవిధంగా సింహపురి గడ్డ మీద ఎవరైతే భోజన ప్రియులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఒక శుభవార్త. మనం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, కేరళ, అదేవిధంగా ఒరిస్సా ఎక్కడ వెళ్ళినా కానీ మన ఆంధ్ర భోజనం, అందులో నెల్లూరు భోజనం అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నెల్లూరుకు సంబంధించిన ఏదైనా డిష్లు అంటే చాలా ఇష్టంగా వాళ్ళందరూ కూడా తింటారు. అదేవిధంగా నెల్లూరులో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరాని ఫుడ్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. నెల్లూరులో చాలా మంచి హోటల్స్ ఉన్నాయి. చేపల పులుసు కానివ్వండి, అదేవిధంగా రసం సాంబార్కి సంబంధించిన కానివ్వండి, లేదా పలావుకి సంబంధించిన కానివ్వండి, ఏదైతే దమ్ బిర్యానీ, అదేవిధంగా హైదరాబాదీ స్టైల్ మొఘల్ స్టైల్లో ఉన్న ఫుడ్స్ ఏదైతే మా నెల్లూరులో ఉన్న వాళ్ళకి చాలా అరుదుగా దొరుకుతాయి. దొరికినా కానీ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అయితే హోటల్ ఇండస్ట్రీలో దాదాపు 100 సంవత్సరాల చరిత్ర గల వ్యక్తులతో పరిచయం మన సిద్దిక్ గారికి హైదరాబాద్లో ఉండడం, అదేవిధంగా స్వతహాగా గత 30 సంవత్సరాల నుంచి ఒక మెడికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి హైదరాబాద్లో కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఓల్డ్ సిటీ ఆ ప్రాంతంలో అందరితో సత్సంబంధాలు, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్న వాళ్ళతో మంచి అనుబంధం ఉన్న సిద్దికి గారికి తన మాతృ ప్రాంతమైన సింహపురి గడ్డ మీద ఒక మంచి హోటల్ని ఏర్పాటు చేయాలని అతను అనుకోవడం, దానికి అనుగుణంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్లను ఇక్కడికి తీసుకొని వచ్చి, అదేవిధంగా నెల్లూరుకు గుండెకాయ లాంటి ప్రాంతమైన గొల్లినేని హాస్పిటల్ పక్కన మినర్వా గ్రాండ్ ఎదురుగా ఈ హోటల్ని ఏర్పాటు చేయడం నిజంగా సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషించాల్సిన విషయం. మనం చెప్తాము, ఎక్కడైనా మనం ఊరికి వెళ్ళినప్పుడు మా నోరు చెడిపోయిందా ఈరోజు ఒక కొత్త ఐటెం మేము తినాలని చెప్పి, ఆ విధంగా ఎవరైనా సరే కొత్త టేస్ట్ తినాలా, కొత్త రకమైన రుచులను చూడాలనుకుంటే మటుకు మీ కుటుంబంతో ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ పార్సెల్ ఏర్పాట్లు కూడా ఏదైతే ఇక్కడ కూర్చొని తినలేని వాళ్ళు క్యారీ చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి తినడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే టీ తాగే వాళ్ళు ఉన్నారో, ఛాయ్ అనేది యూనివర్సల్, అది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే శాకాహారులు మాంసాహారులు అందరూ కూడా ఛాయ్ అనే దాన్ని రోజులో 2-3 సార్లు తాగుతారు. ఒక్కసారి కానీ మీరు ఇక్కడ ఛాయ్ తాగితే మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నా కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ అక్కడ పోయేసి కేప్ సెంట్రల్ రెస్టారెంట్ పోయేసి ఛాయ్ తాగాలి అనిపించే విధంగా ఇక్కడ ఛాయ్ ఉంటుందని చెప్పి ఆ మాటకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అదేవిధంగా
భోజనం కానివ్వండి, ఇక్కడ జరిగే బిర్యానీ కానివ్వండి, చికెన్ ఐటమ్స్ కానివ్వండి, మొగలాయి ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక్కసారి కానీ మీరు టేస్ట్ చేస్తే ఒక పెద్ద కార్పొరేట్ హోటల్లో ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఒక మంచి రెస్టారెంట్లో భలే ఉందంటారా అని చెప్పి ఎవరైనా మీకు చెప్తే మీరు వాళ్ళకి ఛాలెంజ్ చేసే విధంగా ఒకసారి మీరు కూడా సెంట్రల్ రెస్టారెంట్కి పోయి చూడండి. ఆ దానికన్నా ఇక్కడ ఎక్కువ టేస్ట్ ఉందని చెప్పే విధంగా ఇక్కడ రుచికరమైన మొత్తం ఏదైతే ఇక్కడ ఆహార పదార్థాలు ఉన్నాయో అన్నీ రెడీ చేస్తారు. కాబట్టి ఆ అల్లా సుబ్హానహు తాలా ఈ రెస్టారెంట్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకొని వెళ్ళాలని, ఇటువంటి రెస్టారెంట్లు ఈ సింహపురి గడ్డ మీద అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 5-6 బ్రాంచ్లు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల వాళ్ళకి ఇదే రకమైన వంటకాలు అందించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అది నెల్లూరు నెగిటివ్ ప్లేస్ ఇది. నేను నెల్లూరులోనే మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, మార్కెటింగ్లో. దాని తర్వాత మెడికల్ ఇండస్ట్రీలో నేను ఫార్మేషన్ కంపెనీ నేను ఆల్మోస్ట్ రన్ చేస్తున్నాను 25 years నుంచి కూడా. కానీ నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక అభిరుచి నాది. దానికి అనుగుణంగా నాకు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ హైదరాబాద్లో ఇరానీ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. నేను నెల్లూరు వచ్చిన తర్వాత ఇక్కడ నెల్లూరులో మంచి ఇరానీ పెట్టాలనేది నా కోరిక ఉంది. దాని ప్రయత్నంగా 1 year నుంచి నేను ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఒక మంచి ప్లేస్ కూడా దొరుకుతాను ఇక్కడ నెల్లూరు సెంటర్ ప్లేస్లో. దానికి టోటల్గా ఇక్కడ ఇరానీ ఫుడ్, ఇరానీ చాయ్ 2 విత్ ఇండియన్ డిషెస్ అండ్ మొగలాయి డిషెస్, ఈ కాన్సెప్ట్తో ఇక్కడ నేను 100% క్వాలిటీని ఇస్తాను, 100% హాస్పిటాలిటీని మెయింటైన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ చాలా పైన బలం ఏంటంటే నాకు వీళ్ళందరూ నా బ్రదర్స్, నా ఫ్యామిలీ, నా కజిన్స్ ఇక్కడ అందరూ అనమాట. అందరూ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఇలా సపోర్ట్తో నేను నా అభివృద్ధి తగ్గట్టుగా నేను ప్రయత్నం చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తాను. మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఫుడ్ని అండ్ టీ అనేది సరి చెప్పినట్టుగా ఇది యూనివర్సల్ ఇది. దానికి బెస్ట్ టీ నేను విత్ స్నాక్స్ కంప్లీట్గా ఎక్కడ లేని బయట తెప్పించి ఇస్తాను. ఇక్కడ నాకు అంటే లాభం అనేది ఉంటుంది ఇండస్ట్రీ రన్ చేయాలంటే. దానికన్నా ఎక్కువగా నేను సేవా దృక్పథంతో నేను చేస్తాను నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ వెల్కమ్, ఆల్వేస్ ఆల్ ఇన్వైటెడ్ టు విజిట్ వన్స్ అండ్ హ్యావ్ ఎ టేస్ట్ ఇండస్ట్రీ కేఫ్ సెంటర్ రెస్టారెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, నెల్లూరు చేపల పులుసు అనేది ఎంత ప్రసిద్ధి చెందిన ఇదో మీకు అందరికీ తెలుసు. నెల్లూరులో చేపల పులుసు, హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, ఈ మూడింటి యొక్క కలయిక ఈ హోటల్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీలో రుచి, శుచి, క్వాలిటీ ఇవి చాలా ముఖ్యం. ఈయన మన ఖదీర్ సిద్దికీ గారు ఏంటంటే మెడికల్ ఇండస్ట్రీలో మీకు తెలుసు ఏ విధంగా క్వాలిటీ ఉండాలా, ఫార్ములా ఏ విధంగా ఉండాలా, అటువంటి ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వ్యక్తి ఆయన. ఒక ఆర్గనైజేషన్ని ఎలాగ సమర్థవంతంగా నడపాలో ఆయనకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆయన చూస్ చేసుకున్నది నెల్లూరులో, తన సొంత పట్టణం నెల్లూరులో నగరంలో చేశారు. ఇదే ఇండస్ట్రీని ఆయన హైదరాబాద్లో ప్రాఫిటబుల్ మోటివ్తో ఉంటే అక్కడ చేయగలిగేవారు. కానీ తన సొంత ప్రాంతం, తన సొంత మనుషులు, తన సొంత శ్రేయోభిలాషులు, స్నేహితుల మధ్య ఈ ప్రాంతంలో హైదరాబాద్ క్వాలిటీ ఫుడ్ మరియు నెల్లూరులో హైయెస్ట్ క్వాలిటీ ఉన్న ఫుడ్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో సుమారు ఒక 35 సీటింగ్ కెపాసిటీతో దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు. దీంట్లో హైదరాబాద్ ఫుడ్ అంటే మనం చూసాం, ఇక్కడ మనుషులే చేసేస్తారు, దాంతో క్వాలిటీ రాదు. దీనికి ఏంటంటే హైదరాబాద్ నుంచే చాలా క్వాలిటీగా వంట మాస్టర్లని, టీని చాలా బాగా తయారు చేసే వాళ్ళని హైయెస్ట్ శాలరీస్ ఇచ్చి తీసుకువచ్చి చేశారు. తప్పకుండా ఏంటంటే క్వాలిటీ, హైదరాబాద్ క్వాలిటీకి సరితగ్గ క్వాలిటీ చూపిస్తారు వాళ్ళు. దీనికి తప్పకుండా ఏంటంటే ప్రజలు ఒకసారి రుచి చూస్తే ఆదరిస్తారని చెప్పేసి మా అందరికీ నాకు నమ్మకం ఉంది. తప్పకుండా వీరు ఈ ఒక్క బ్రాంచే కాదు, ఫ్యూచర్లో నెల్లూరు నగరంలో ఇంకా ఇతర సమీప పట్టణాల్లో కూడా బ్రాంచులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఉపాధి కల్పించాలని, వందలాది మందికి ఉపాధి కల్పించాలా, మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని వారికి సర్వేశ్వరులు సర్వతా సహాయపడాలని కోరుకుంటూ